హాయ్ బ్రో. హాయ్ బ్రో. సైంధవ్ వర్సెస్ నా సామిరంగా ఏది హిట్ అవుతుంది? రెండు హిట్ అవుతాయి. కథ బాగుంది అనుకో, ఇప్పుడు కాశ్మీర్ ఫైల్, కాంతారా చూసుకో. కాబట్టి ఖచ్చితంగా స్టోరీ బాగుంది అనుకో. అసలు హీరోలను ఇప్పుడు హీరోలు కూడా బాగా యాక్టింగ్ బాగా చేస్తే బాగుంటది. కానీ మాత్రం మన కథ కంటెంట్ బాగుంది అనుకో, ఆటోమేటికల్ గా వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. ఇప్పట్లో అయితే నా సామిరంగా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అందులో ముగ్గురు హీరోలు ఉన్నారు భయ్య. అల్లరి నరేష్ ప్లస్ రాజ్ తరుణ్, మన సోగ్గాడ్ చిన్న ఆయన, ఇల్లు కాంబినేషన్ అంటే వేరే లెవెల్. ఇద్దరున్నారు. ఇది కూడా బాగానే ఉంటది. తమిళ హీరో కథ ఇంట్లో మస్తు మనకు, ఇంట్లో కూడా ఫాదర్ క్యారెక్టర్ లవ్ ఎమోషన్ బాగుంది. అసలు వెంకటేష్ అంటే మనం ఇంత ముందు ఏమంటాం, మస్తు కామెడీలు ఉంటాయి. లక్ష్మి ఏ సినిమాలో అయినా సరే, శుక్లదాం వరదం శశవర్ధం ఎగ్జామ్ రాసినప్పుడు ఇట్లాంటి కామెడీలు చూస్తాం మనం. కానీ ఇప్పుడు మాత్రం కొత్త కనబడుతున్నాడు మనోడు వెంకటేష్. మొత్తం మాస్ క్రైమ్ మూవీస్ ఎక్కడ పడితే కుచ్చితే ఇట్లకి దిగిపోతున్నాయి. ఈడ కుచ్చితే ఎంటకి దిగుతుంది. అసలు ఆ సినిమానే అర్థమైతలేదు. మొత్తం బాగా క్రైమ్ లలో ఇది ఒక మన టాలీవుడ్ లో అసలు ఇంతవరకు చూడలేము మనం వెంకటేష్ సినిమా. సో ఆ ట్రైలర్ లో ఒక షాట్ వచ్చేసి బాగా రీసెంట్ పాపులర్ అవుతుంది. దాని గురించి మీ రెస్పాన్స్ ఏంటి? బుల్లెట్ నోట్లో కాలిస్తే ఎక్కడి నుండి వస్తుందంట కదా, మీ రెస్పాన్స్ ఏంటి? దాని గురించి రెస్పాన్స్ అనేది లేదు. నో కామెంట్స్. ఎందుకంటే అది మీరే ఊహించేసుకోండి. కానీ మాత్రం ఫైట్ లకు మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు వెంకటేష్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనోడు ఫ్లాప్లలో ఉన్నాడు ఆ వెబ్ సిరీస్ తీసి. ఇప్పుడు మాత్రం మన కథ బాగుంది అనుకో, ఆటోమేటిక్ గా హీరోలు ఎక్కడికో ఎగిరిపోతారు. మన రాజమౌళి ఇప్పుడు భారతదేశానికి హీరో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలే ఆడుతున్నాయి కాబట్టి దానికి ఎందుకు అంటే కథ బాగుంది అనుకో, ఆటోమేటిక్ గా సినిమాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఈ రెండిట్లో హిట్ మూవీ ఏదంటారు? ఫైనల్ గా ఏ సినిమా బాగుంటే అదే హిట్ భయ్య, అంతే. సినిమా కథ బాగుంది అనుకో. ప్రకారం నా ఒపీనియన్ రెండిట్లో ట్రైలర్లు టీజర్లు చూసారు కదా. రెండిట్లో ట్రైలర్లు అంటే నాకు ఒక కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. క్రైమ్ మూవీస్ అంటే నాకు ఎక్కువ చూడబుద్ధి కాదు. కానీ స్టోరీ బాగుంది అనుకో, నేను చూడండి ఎందుకు చెప్తాం భయ్య, స్టోరీ బాగుంటే బాగుంటది. కానీ నాకు మాత్రం నచ్చింది నాగార్జున సార్.